సువార్త అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, మొదటి తిమోతి రాసిన పత్రిక 1:15 మాట ఉంది. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, పాపులు రక్షించుటకును క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చునని దేవుని లేఖనము చెబుతున్నదండి. ఎవరు ఆ పాపులు అనంటే, మరి ఆది కాండంలోనూ ఇద్దరు వ్యక్తులు దేవుడికి ఆజ్ఞాపించాడు. ఏదైతే తినొద్దని పండుని తిన్నారో, తిన్న దినగా నుంచి వాళ్ళు పాపము యొక్క ఆజ్ఞను అతిక్రమించినట్లు దేవుని లేఖనంలో ఆ మాటలు రాయబడి ఉందండి. దేవుడు అన్నాడు, ఆదాము అవ్వ అనే ఇద్దరు వ్యక్తుల్ని సృజించాడు. వాళ్ళకి మంచి వేరేను తోటను వేశాడు. వేయటమే కాదు, ఆ తోటను ఫలించుటకును గీషోను, పీషోను, హెజ్కేల్, హవిలీలా అనేక 4 నదులు కూడా ప్రవహింప చేశాడు. అంటే దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, ఆ ఇద్దరు వ్యక్తులు పై గొప్ప ఆశ పెట్టుకొని ఆ విధంగా ఏదోని తోటలో వాళ్ళిద్దరిని మరి జన్మింప చేశారు. అయితే వాళ్ళు తిరుగుటకు ఆహారం కావాలి కనుక, ఇదిగో ఈ తోటలో చెట్ల పొలములు అన్నీ ఉన్నాయి, కానీ మరి మంచి చెడుచో వృక్ష పొలం మాత్రం మీరు తినకూడదు, తిన్న దినమున నిశ్చయముగా చచ్చుదరని దేవుని లేఖనం చదివిస్తుందండి. ప్రియమైన సహోదరుడా సహోదరి, వీళ్ళు తినొద్దని పండు ఎప్పుడైతే తిన్నారో పాపానికి వాళ్ళు దగ్గరైపోయారు. పాపం ద్వారాగా వాళ్ళు శాపం తెచ్చుకున్నారు, పాపం ద్వారాగా దోషం తెచ్చుకున్నారు, పాపం ద్వారాగా మరణం తెచ్చుకున్నారు, పాపం ద్వారాగా దేవుడి దగ్గర మరి ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమించటమే పాపం అని లేఖనం చదివిస్తుంది. కనుక ఈ పాపము మరి ఈనాడు మానవుడిపై శాపంగాను, మరణముగాను, దోషముగాను, పాపంగా వెలుబడి చేస్తుంది. ఈ పాపం తీయటకనే తండ్రి అయిన దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకి మరి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా 10 ఆజ్ఞల్లోనూ ఏదో ఆజ్ఞల్లో తప్పిపోతూనే వస్తున్నారు. కనుక దేవుడు ఆలోచన చేశాడు, అయ్యో ఈ నా ప్రజలు నేను సృజించానే, వాళ్ళలో ఉన్న ఆత్మ నాదే అని ఆయన ఎంతగానో బాధపడుతూ ఉంటున్నారు. ప్రియా సహోదరుడా సహోదరి, వింటున్న నీవు కూడా ఒక్కసారి మాట ఆలోచించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు బాధపడుతున్నాడు. ఏం చెయ్యాలా, ఎలా చెయ్యాలా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నిరర్థకం కాకూడదే, ఈ పాపంలో నుంచి వీళ్ళు బయటకు తీసుకురావాలని సాక్షాత్తు దేవుడే తన నరరూపుగా ఒక మనిషి కుమారుడిగా ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ లోకానికి